వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోకస్. సృష్టికి ప్రతి సృష్టి చేసి అమ్మలోని కమ్మదనాన్ని అందరికీ పంచుతామని మాయమాటలు చెప్పారు. వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా అమ్మతనాన్ని అంగడి సరిగ్గా మార్చేశారు. పిల్లలు లేని దంపతులను నిలువునా మోసం చేశారు. మరోవైపు నిరుపేదల పిల్లలకు వెలకట్టి కొని తెచ్చి అమ్ముకుంటోంది నమ్రత గ్యాంగ్. అమ్మో, ఆంధ్ర మెడికల్ కాలేజ్ 1988 బ్యాచ్ చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఈ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సృష్టి సరోగసీ స్కామ్ పై స్పెషల్ ఫోకస్ చూద్దాం. సృష్టికి మూలం అమ్మ. కడుపులో బిడ్డ పడిన నాటి నుంచి 9 మాసాలు ఎన్నో కష్టాలు పడుతూ తన రక్తమాంసాలు పంచి ఇచ్చి బిడ్డకు జన్మనిస్తుందమ్మ. అమ్మదనంలో కమ్మదనం కోసం పునర్జన్మ ఎత్తుతుందమ్మ. కానీ ఇంతటి గొప్ప బంధానికి మచ్చ తెచ్చుకొచ్చింది నమ్రత గ్యాంగ్. సరోగసితో సృష్టికి ప్రతి సృష్టి చేస్తామంటూ దారుణాలకు తెగబడింది. బిడ్డతో మీ ఒడి నింపుతామని నమ్మబలికి మరొక తల్లికి కడుపుకోత మిగిల్చింది. అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చారు. కాసులకు కక్కుర్తిపడి అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశారు. అక్రమాలకు పాల్పడింది నమ్రత అలియాస్ అట్లూరి నీరజ గ్యాంగ్. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేక తల్లడిల్లుతున్న దంపతులు లక్ష్యంగా అరాచకాలకు తెరలేపింది నమ్రత గ్యాంగ్. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీల పేరుతో ముందుగా దంపతుల్ని ముగ్గులోకి దించుతుంది. టెస్టుల పేరుతో ₹1,000 గుంజుతుంది. తర్వాత సరోగసి తప్ప మరో మార్గం లేదంటూ దంపతుల్ని దారికి తెస్తుంది. ఇక అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. ఇదిగో గర్భం, అదిగో స్కానింగ్ అంటూ ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో డబ్బు తీసుకుంటుంది. ఇలా ప్రసవం వరకు పలు దఫాల్లో దాదాపు ₹50 లక్షల వసూలు చేస్తుంది. 9 నెలలు నిండేసరికి ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి దంపతుల చేతుల్లో పెడుతుంది నమ్రత. సరోగసి ద్వారా మీకు పుట్టిన సంతానం అని చెప్పగానే ఆ దంపతుల ఆనందానికి అవధులు ఉండవు. ఎంత డబ్బిచ్చాం, దానికోసం ఎన్ని కష్టాలు పడ్డాం అనే విషయాన్ని మర్చిపోతుంది. బిడ్డను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళతారు ఆ దంపతులు. బంధుమిత్రులతో కలిసి సంబరాల్లో మునిగి తేలుతారు. కాని నమ్రత గ్యాంగ్ తమను నిలువునా మోసం చేసిందని ఇప్పుడు తెలుసుకుని కోపంతో రగిలిపోతున్నారు. తమ పొత్తిళ్లు నింపుతామని చెప్పి మరో తల్లికి కడుపుకోత మిగల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దంపతులు. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. అవేవీ మీకు పనికిరావంటూ చివరగా సరోగసీకి ఒప్పిస్తున్నారు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడుతుంది ముఠా. ₹1,000 పిల్లల్ని కొని ₹1,00,000 అమ్ముకుంటుంది ఈ గ్యాంగ్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ముసుగులో జరుగుతున్న దందా అంతా ఇదే. ప్రతి మహిళ అమ్మ కావాలని కోరుకుంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల తల్లి కాలేకపోతున్న వాళ్లకు అమ్మదనాన్ని అందించాలనే గొప్ప ఉద్దేశమే సరోగసి. కానీ సరోగసి పేరు చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ నడిపింది నమ్రత. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మంచి సంబంధం చూసి లక్షలు కోట్లు ఖర్చు చేసి గ్రాండ్గా పెళ్లిళ్లు చేస్తారు. తర్వాత తమ వంశం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారు. తమ కూతురు లేదా కోడలు ఎప్పుడు గర్భవతి అవుతుందా అని ఎదురు చూస్తారు. మనుమడో మనవరాలో పుడితే వాళ్లతో ఆడుకోవాలని ఆకాంక్షిస్తారు. అయితే పిల్లలు ఆలస్యమయ్యే కొద్దీ దంపతులతో పాటు వాళ్ల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలవుతుంది. ఓవైపు గుళ్ళు గోపురాలు తిప్పుతూ ఉంటారు, పూజలు వ్రతాలు చేస్తారు. మరోవైపు వైద్య నిపుణుల్ని కూడా సంప్రదిస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి వాళ్లే లక్ష్యంగా నమ్రత ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టింది నమ్రత. పలువురు డాక్టర్లతో పాటు మెడికల్ ఫీల్డ్కు చెందిన వాళ్లతో గ్యాంగ్ను ఏర్పాటు చేసింది. పుత్రిళ్లలోని పిల్లల్ని అపహరించే గ్యాంగ్లతో కూడా సంబంధాలు పెట్టుకుంది. తమ ఫెర్టిలిటీ సెంటర్కు వచ్చే వాళ్లను నిలువు దోపిడీ చేస్తూ కోట్లకు పడగలెత్తింది డాక్టర్ నమ్రత. తమ వద్దకు ఉంచే దంపతుల్ని మాయమాటలతో ఏమార్చుతుంది డాక్టర్ నమ్రత. వాళ్ల ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకుంటుంది. వాళ్ల నుంచి ఎంత రాబట్టాలనేది నిర్ణయించుకుంటుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రారంభిద్దామంటుంది. ముందుగా దంపతులిద్దరికీ వైద్య పరీక్షలు చేయిస్తుంది. శాంపుల్స్ తీసుకుని టెస్టుల పేరుతో 2-3 రోజులు కాలయాపన చేస్తుంది. దంపతులెదుట రిపోర్టులు పెట్టి ఐవీఎఫ్ సాధ్యం కాదని తేల్చి చెబుతుంది. సరోగసీకి వెళదామని, మెడికల్ ప్రొసీజర్స్తో ఇబ్బంది లేకుండా బిడ్డను కనొచ్చని చెబుతుంది. ఖర్చు కూడా పెద్దగా కాదని, జస్ట్ 30 లక్షల నుంచి ₹40 లక్షల అరేంజ్ చేసుకుంటే సరిపోతుందని చాలా సింపుల్గా చెబుతుంది. పిల్లల కంటే డబ్బులెక్కువ అంటూ దంపతుల్ని సరోగసీకి ఒప్పించి పంపిస్తుంది. అడ్వాన్స్ పేరుతో 10 నుంచి 15 లక్షల తీసుకుంటుంది. తర్వాత భర్త నుంచి స్పెర్మ్, భార్య నుంచి అండం సేకరిస్తుంది. రకరకాల పరీక్షలు చేయిస్తూ చేతిలో లేనిపోని రిపోర్ట్లు పెడుతుంది. అంతా సవ్యంగా జరిగింది, ప్రశాంతంగా ఉండండి అని భరోసా ఇస్తుంది. 9 నెలల తర్వాత పండంటి బిడ్డను మీ చేతిలో పెడతామని హామీ ఇస్తుంది. 3 నెలలు గడిచేసరికి దంపతులకు ఓ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్ పంపుతుంది. సరోగసికి ఒప్పుకున్న మహిళ గర్భవతయిందని చెబుతుంది. బిడ్డకు 3వ నెల అంటూ మరో 5 లక్షలు వసూలు చేస్తుంది. ప్రతి నెల రిపోర్ట్లు పంపుతూ ₹30 లక్షలకు పైగా లాగేస్తుంది. డెలివరీ పేరుతో మరో 5 లక్షల నుంచి ₹10 లక్షల వసూలు చేస్తుంది. మొత్తంగా 40 లక్షల నుంచి ₹50 లక్షల వసూలు చేసి ఇదిగో మీ బిడ్డ అంటూ
ఓ పసికందును చేతుల్లో పెడుతుంది డాక్టర్ నమ్రత. బిడ్డ చేతిలో పడేసరికి దంపతుల ఆనందానికి అవధులుండవు. ఈ సంతోషంలో తల్లి పోలిక తండ్రి పోలిక ఎవరి రంగొచ్చింది, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి వాటిపైకి వెళ్ళిపోతుంది దంపతుల ధ్యాస. ఇక కుటుంబ సభ్యులది కూడా అదే పరిస్థితి. ఈ హడావుడిలో పడి బిడ్డ తమ శాంపిల్స్ ద్వారానే పుట్టిందా అనే ఆలోచన ఆ దంపతులకు రాదు. DNA టెస్ట్ చేయించారా అనే సందేహమే కలగదు. 1 కాదు 2 కాదు 80కి పైగా జంటలను ఇలాగే మోసం చేసింది నమ్రత. అయితే హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్ దంపతులకు బిడ్డ విషయంలో అనుమానం రావడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. బిడ్డకు సంబంధించిన DNA రిపోర్టు కోసం అడిగితే బ్లాక్మెయిల్ చేసింది నమ్రత గ్యాంగ్. కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు లాయర్ అయిన నమ్రత కొడుకు. ఇక లాభం లేదనుకున్న దంపతులు బిడ్డకు DNA టెస్ట్ చేయించడంతో మొత్తం బండారం బయటపడింది. సృష్టి వ్యవహారంలో ఇంతవరకు 9 FIRలు నమోదయ్యాయి. ఇందులో సరోగసి పేరుతో మోసం, తల్లిదండ్రులతో పసికందు DNA సరిపోలకపోవడం, దంపతులకు చనిపోయిన శిశువును చూపించడంతో పాటు మరో డాక్టర్కు సంబంధించిన వివరాలను తమ లెటర్ హెడ్స్లో అక్రమంగా వాడుకోవడం వంటి నేరాలు ఉన్నాయి. Doing University Srishti fertility clinic scam case. So presently, Gopalapuram police has registered a total of 9 FIRs in this matter. 9 FIRs include the initial FIR which was filed, and the other 8 cases include 2 other cases in which a child was delivered. In which one baby girl also the DNA did not match, and in one case in which a dead baby was shown to the couple. Other than these 3 cases, the other cases include ongoing surrogacy procedures, like some amount upwards of 10 to 20 lakhs were taken from the victims, and they were promised that a child will be delivered to them by the end of this year. One case includes a case of cheating by impersonation, in which one senior gynecologist, Dr. Suri Srimati, 90-year-old doctor, who's residing in Secunderabad area. Her name was misused on the letter pads of this clinic, and her medical license number was also quoted to render authenticity to this clinic's operations. నమ్రత గ్యాంగ్లోని పలువురు డాక్టర్లతో పాటు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏజెంట్లు ఉన్నారు. ఇంతవరకు 25 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది. సృష్టి డాక్టర్ నమ్రత అక్రమాల సృష్టి తీగలాగితే డొంక కదిలింది. విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో తాను అమాయకురాలనని బుకాయించిన నమ్రత పక్కా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించేసరికి అక్రమాల చిట్టా విప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వరకు విస్తరించిన తన నెట్వర్క్ గురించి బయటపెట్టింది డాక్టర్ నమ్రత. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలో పలు విషయాలు బయటపెట్టింది. మొదటి రోజు తనకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ మొండిగా వ్యవహరించింది. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా తాను తప్పు చేయలేదని వాదించింది. అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారంటూ వాపోయింది. కానీ రెండో రోజు కస్టడీలో నోరు విప్పింది. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నమ్రతతో పాటు కళ్యాణి, ధనశ్రీ, సంతోష్ నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. గడిచిన 4 ఏళ్లలో నమ్రత గ్యాంగ్ 80 మంది పసికందుల్ని దంపతులకు అప్పగించింది. నిరుపేద తల్లుల నుంచి కొందరిని, పసికందుల్ని అపహరించే గ్యాంగుల నుంచి ఇంకొందరిని కొని సరోగసి ద్వారా పుట్టిన పిల్లలంటూ దంపతులకు అప్పగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన పసికందుల్ని హైదరాబాద్, విజయవాడ, విశాఖలోని తమ ఫెర్టిలిటీ సెంటర్లలో దంపతులకు అప్పగించారు. మంచితనం, సామాజిక సేవ, పేదలకు ఉచిత వైద్యం, ఇలా రకరకాలుగా పెద్ద డ్రామానే నడిపింది డాక్టర్ నమ్రత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలరింగిచ్చి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వాళ్లను గుర్తించింది. డబ్బు ఆశ చూపి వాళ్లను గర్భం దాల్చేలా చేసింది. వాళ్లకు పుట్టిన బిడ్డల్ని 80 నుంచి 90 వేలకు కొనుగోలు చేసింది. వైద్య శిబిరాల మాటున చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా నడిపింది నమ్రత. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ప్రతి చోట కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. ఏజెంట్లుగా ఉన్నది కూడా మహిళలే. కొంతమంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో సంబంధాలు పెట్టుకుంది. పేద కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల్లో ఎవరైనా గర్భం దాల్చారా అని తెలుసుకునేది. వాళ్ల దగ్గరకు తన ఏజెంట్లను పంపి బిడ్డను కొనడానికి బేరసారాలు నడిపేది. డీల్ కుదుర్చుకునేది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నమ్రతకు IVF టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఉన్నాయి. IVF ట్రీట్మెంట్ పేరుతో దంపతులను ఆకర్షించేది డాక్టర్ నమ్రత. IVF ట్రీట్మెంట్తో మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ వాళ్లను సరోగసికి ఒప్పించేది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్న పసికందుల్ని వాళ్లకిచ్చి సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ అంటూ నమ్మించేది. డ్రగ్స్, గంజాయి, మారణాయుధాల రవాణా గ్యాంగ్లను మించిపోయింది డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా. పలు రాష్ట్రాల్లోనూ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని లేడీ డాన్గా ఎదిగింది. అంతా తన కనుసన్నల్లోనే జరిగేలా చూసుకుంది. డబ్బు ఆశ చూపుతుంది, ఖరీదైన గిఫ్ట్లు ఇస్తుంది. కాదు కూడదంటే బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ ద్వారా దారికి తెచ్చుకోవడం
నమ్రతకు అలవాటు. అంతేకాదు గతంలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ ఇప్పించి వాళ్లను తన గ్యాంగ్లో చేర్చుకుంది నమ్రత. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతాల్లో పిల్లల అక్రమ రవాణా చేసే పలు గ్యాంగులతో సంబంధాలు పెట్టుకుంది నమ్రత. చిన్నారులను కొని విక్రయిస్తున్న నందిని, హర్ష, పవన్లతో నమ్రతకు సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లే. వీరి దగ్గర నుంచి ఒక్కో శిశువును 90,000 నుంచి 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది నమ్రత. నమ్రత అనుచరుల్లో ఒకరైన కళ్యాణి ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏఎన్ఎంగా చేరిన కళ్యాణి టాలెంట్ను గుర్తించింది నమ్రత. మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించింది. సరోగసి కోసం వచ్చే దంపతుల నుంచి డబ్బులు తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ల చేతిలో శిశువును పెట్టేంత వరకు మొత్తం వ్యవహారాన్ని చాలా చాకచక్యంగా నడిపించేది కళ్యాణి. సరోగసి స్కామ్లో ధనశ్రీ సంతోషి మీడియేటర్ పాత్ర పోషించింది. విచారణలో నమ్రత, కళ్యాణి, సంతోషి ఇచ్చిన సమాచారం ఆధారంతో ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ రమ్య, డాక్టర్ అనుశ్రీతో పాటు అనస్థీషియన్ రవిని అరెస్టు చేసింది సిట్. అలాగే మరో 3 ఏజెంట్లను కటకటాల వెనక్కి నెట్టింది సిట్. యువకుల వీర్య కణాలు, యువతుల అండాలను సేకరించి అమ్ముతున్న గ్యాంగ్లతో కూడా నమ్రతకు లింకులున్నాయి. ఈ గ్యాంగ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పింది నమ్రత. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియన్గా పనిచేస్తున్న డాక్టర్ సదానందం కూడా స్కామ్లో కీలక పాత్ర పోషించాడు. నమ్రత అక్రమాలకు సహకరించాడు సదానందం. దీంతో అతన్ని కూడా అరెస్టు చేసింది సిట్. సరోగసి పేరుతో జరుగుతున్న అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే నమ్రత కొడుకు జైనాథ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చేవాడు. లాయర్ అయిన జైనాథ్ కేసుల పేరుతో బెదిరించేవాడు. సరోగసి పేరుతో మోసపోయిన రాజస్థాన్ దంపతుల్ని కూడా నమ్రత కొడుకు జైనాథ్ కృష్ణ బెదిరించాడు. కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిరిగేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు జైనాథ్ కృష్ణను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. We have registered now 9 cases in this, and 25 persons have been arrested, which include doctors, lab technicians, as well as agents who are involved in procuring of these vulnerable women and procuring of these babies. And further, because of the gravity of the cases, we are, as per instructions of Commissioner of Police Hyderabad, we are transferring this case to SIT, a special investigation team, very soon. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ స్కామ్లో ఇంతవరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 25 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. తీగలాగే కొద్దీ డొంక కదులుతూనే ఉంది. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో డొంకంతా కదిలింది. సారగసి ముసుగులో జరుగుతున్నటువంటి దందా కూడా బట్టబయలైంది. ఇంతకీ రాజస్థాన్ దంపతులకు ఇందుకు సందేహం కలిగింది? ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇందుకు వేయాల్సి వచ్చింది? ఆంధ్ర వైద్య కళాశాల 1988 బ్యాచ్ చుట్టూ ఉచ్చు ఎలా బిగిస్తుంది? సరోగసి మాటున డాక్టర్ నమ్రత చేస్తున్న అసలు భాగవతాన్ని బయటపెట్టింది హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్ జంట. ఏళ్లు గడుస్తున్నా తమకు పిల్లలు లేకపోవడంతో పలువురు డాక్టర్లను సంప్రదించారు ఆ దంపతులు. చివరికి ఐవీఎఫ్ కోసం 2024 ఆగస్టులో డాక్టర్ నమ్రతను కలిశారు. అయితే వాళ్లను సరోగసికి ఒప్పించింది నమ్రత. దంపతుల శాంపిల్స్తో పిండాన్ని అభివృద్ధి చేసి అద్దె గర్భంలో ప్రవేశపెడతామని తెలిపింది. దంపతులు అంగీకరించడంతో సరోగసి ప్రక్రియ కోసం దంపతుల్ని వైజాగ్కు పంపారు. దంపతుల నుంచి పలు దఫాల్లో 35 లక్షల రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రత. రాజస్థాన్ దంపతుల నుంచి అడ్వాన్స్ అందగానే ఓ బిడ్డ కావాలని తన ఏజెంట్లకు చెప్పింది డాక్టర్ నమ్రత. దీంతో హైదరాబాద్లో ఉంటున్న అసోంకు చెందిన నిరుపేద దంపతుల్ని నమ్రత వద్దకు తీసుకొచ్చింది. అసోం మహిళ గర్భిణీ కావడంతో బిడ్డ పుట్టగానే తమకు అప్పగిస్తే 90,000 రూపాయలు ఇస్తామంది నమ్రత. ఈ మేరకు వాళ్లతో ఒప్పందం కుదిరింది. డెలివరీ కోసం గర్భిణిని విశాఖకు పంపించారు. ఈ ఏడాది జూన్లో అసోం మహిళ బిడ్డను కనింది. దీంతో సరోగసితో పుట్టిన మీ బిడ్డ అంటూ రాజస్థాన్ దంపతులకు అప్పగించింది డాక్టర్ నమ్రత. డెలివరీ ఛార్జీల రూపంలో మరో 2 లక్షల రూపాయలు వసూలు చేసింది నమ్రత బృందం. ఆ డబ్బు చెల్లించాక బిడ్డతో పాటు ఫేక్ డాక్యుమెంట్లు అందజేశారు. ఇప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ సరోగసీ మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళ ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. ఇక్కడి వరకు సజావుగానే సాగింది. కానీ రాజస్థాన్ దంపతులకు ఎక్కడో తేడా జరిగిందనే సందేహం కలిగింది. పసికందు ఎదిగే కొద్దీ రూపురేఖలు స్పష్టంగా కనిపించడం మొదలైంది. తల్లిదండ్రుల్లో ఎవరి పోలికా లేదు. దీంతో డాక్టర్ నమ్రతను కలిసి తమ సందేహాన్ని చెప్పారు.
డిఎన్ఏ టెస్ట్ చేయించాలని కోరారు. దానికి నమ్రత నిరాకరించింది. పైగా దంపతుల్ని బెదిరించింది. సీన్లోకి నమ్రత కొడుకు జయనాథ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. తాను అడ్వకేట్నని, కేసుల్లో ఇరికిస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని బెదిరించాడు. దీంతో ఢిల్లీలో పసికందుకు డిఎన్ఏ పరీక్ష చేయించారు దంపతులు. దీంతో దంపతులిద్దరిలో ఏ ఒక్కరి డిఎన్ఏతోనూ సరిపోలలేదు. దీంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయడంతో మొత్తం స్కామ్ వెలుగులోకి వచ్చింది. సరోగసి లేదు, ఐవీఎఫ్ లేదు, వాళ్లు చేస్తున్నది చైల్డ్ ట్రాఫికింగ్ అని తేలింది. దీంతో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేశారు పోలీసులు. Luring these customers in the name of fake surrogacies, and then identifying vulnerable women who are tracked across the area, and they are brought to this Visakhapatnam branch of this clinic, and the child, once delivered, is handed over to these couples and told that the DNA, like their original specimens, were used for this child. But when the DNA samples, in some cases, when the DNA did not match, that is how the initial complaint came to us. Also, we got to know that this lady has generated fake DNA reports because she used the original sample of the original mother and father when the sample was being sent for DNA testing, and that resulted in the DNA report coming as positive, and which was handed over to these couples so that they will not have any suspicion. ఇక ఈ వ్యవహారంలో తవ్వే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రత నిర్వహిస్తున్న సృష్టి క్లినిక్ లైసెన్స్ 2021లో రద్దయింది. కానీ దాన్ని దర్జాగా నడుపుతోంది గ్యాంగ్. పైగా విజయవాడ, వైజాగ్లలో బ్రాంచులు పెట్టి సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ దందా నడిపిస్తోంది. అంతేకాదు, ఎలాంటి అనుమతులు లేకుండా ఐవీఎఫ్ పరికరాలు, గర్భధారణకు సంబంధించిన పనిముట్లు, లింగ నిర్ధారణ పరికరాలను వాడుతున్నట్లు రైట్ సమయంలో గుర్తించారు పోలీసులు. 64 ఏళ్ల డాక్టర్ నమ్రత అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. 2016లో ఎన్ఆర్ఐ దంపతుల ఫిర్యాదు మేరకు ఆమె లైసెన్స్ రద్దయింది. అప్పట్లో కూడా సరోగసి పేరుతో తమకు అప్పగించిన బిడ్డ తమది కాదని వాళ్లు ఫిర్యాదు చేయడంతో నమ్రత అక్రమాలు వెలుగు చూశాయి. 2020లో కూడా విశాఖలో పసికందు విక్రయం కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమెపై విశాఖ, గుంటూరు, హైదరాబాద్లలో 10కి పైగా కేసులున్నాయి. నమ్రత అరెస్టుతో ఆంధ్ర వైద్య కళాశాల 1988 బ్యాచ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 1988 బ్యాచ్లో నీరజ అట్లూరి పేరుతో ఏఎంసీలో అడ్మిషన్ పొందింది డాక్టర్ నమ్రత. ఆమె బ్యాచ్మేట్స్ డాక్టర్లు రవి, ఉషాదేవి, విద్యుల్లత కూడా సరోగసీ స్కామ్లో కీలక పాత్ర పోషించారు. వీరిలో ఇద్దరు విశాఖ కేజీహెచ్లో పనిచేస్తుండగా మరొకరు శ్రీకాకుళం జిల్లాలో సేవలందిస్తున్నారు. 1988 బ్యాచ్కు చెందిన డాక్టర్లు ఇంకా ఎవరికైనా ఈ స్కామ్తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. 1988 ఎంబీబీఎస్ అడ్మిషన్ బ్యాచ్ అండి వాళ్ళది. డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ విద్యుల్లత. ఇందులో డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. డాక్టర్ విద్యుల్లత ఈజ్ వర్కింగ్ ఇన్ శ్రీకాకుళం. అండ్ మీరు చెప్తున్న డాక్టర్ నమ్రత అనే పేరు మీద కన్నా ఎంట్రీ అప్పుడు నీరజ అట్లూరి అనే పేరు మీద ఉన్నారు. నమ్రత అనే పేరు మీద లేరు. వీళ్ళందరూ 1988 బ్యాచ్ అడ్మిషన్ బ్యాచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. సో ఇది ఎంటైర్లీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్. ఏదైనా ఇటువంటి ప్రాక్టీసెస్ తీవ్రంగా ఖండిస్తామండి. డాక్టర్స్గా మేమైతే చేయమో, మేమైతే అలాంటి హాస్పిటల్స్కి వెళ్ళమో, ఎవరు వెళ్ళరు. మరి అక్కడ ఏం జరిగిందో, ఏం ప్రూవ్ అవుతుందో మరి మాకైతే తెలీదు. ఆ ఎలిగేషన్స్ ఉన్నవి మాత్రం ఎవరైనా ఖండిస్తారండి. మొత్తానికి సరోగసి పేరుతో జరుగుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో మూలాల వరకు వెళుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. డాక్టర్ నమ్రతతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. స్కామ్తో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదంటున్నారు పోలీసులు.